రంగానికి నమస్తులతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పణకి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. సమీకృత వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి, రైతుకు భరోసానిస్తున్న పలు పంటలు, అనుబంధ రంగాలు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ దశల్లో వరి సాగు, అధిక దిగుబడుల కోసం సమగ్ర ఎరువుల యాజమాన్యం. అల్లం పంటలో ఇనుపధాతు లోపం నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. అగ్రి స్టార్టప్స్ కి చేయూతనందిస్తున్న ఏ ఐడియా, వినూత్న ఆలోచనలున్న యువత నార్మును సంప్రదించొచ్చంటున్న నిపుణులు. వ్యవసాయంలో ఆధునికత, యాంత్రీకరణ, ప్రపంచాన్ని అనుసంధానం చేసే మార్కెట్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నా రైతులకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. ఇందుకు కారణం ఏకపంట సాగు విధానమే అంటున్నారు శాస్త్రవేత్తలు. వీటి నుండి బయటపడాలంటే సమగ్ర వ్యవసాయ విధానం పాటించాలంటున్నారు. తద్వారా ఏడాది పొడవునా పలు పంటలు సాగు చేయడమే కాకుండా అనుబంధ రంగాల నుండి దిగుబడిని తీసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని సూచిస్తున్నారు. వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు, తీరొక్క పంటల మేళవింపు. ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం, అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మంతటి గోవర్ధన్. వ్యవసాయంలో సమగ్ర వ్యవసాయ విధానం అనేది ఒక నూతన ఒరబడి. ఏకపంట విధానంలో రైతులందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా సమగ్ర వ్యవసాయం చేసుకోమని చెప్పి మనము వ్యవసాయ విశ్వవిద్యాలయ తరఫున సిఫారసు చేస్తున్నాం. కారణం ఏంటంటే ఏకపంట విధానంలో రైతులకు ఖర్చులు పెరిగిపోయి దిగుబడి పెరగక ఆదాయం కూడా, నికర ఆదాయం కూడా బాగా తగ్గిపోతుంది. రైతులకు ఎంత వాణిజ్య పంటలు వేసినా ఎకరాకు 1,00,000 రూపాయలకు మించి పండించడం లేదు. కాబట్టి 1,00,000 రూపాయలకు బదులుగా 5 లక్షల రూపాయలు సంపాదించే ఒక విధానం అనేది రైతుకు అవసరం. సమగ్ర వ్యవసాయము చేపట్టడం. ఆధునికంగా ఆవులు ఉన్నాయంటే ఇంప్రూవ్డ్ బ్రీడ్ను పెట్టుకోవాలి, కోళ్ళను ఇంప్రూవ్డ్ బ్రీడ్లను పెట్టుకోవాలి, గొర్రెలను ఇంప్రూవ్డ్ బ్రీడ్ను ఎన్నుకొని వీటన్నిటిని కలిపి వ్యవసాయంలో పంటలు సాగు చేసుకుంటూ 2-3 పాడి గేదెలను, గొర్రెలను కానీ, మేకలను కానీ, కోళ్ళను కానీ, మల్బరీ కానీ, తేనె సాగు కానీ, తోటల పెంపకం కానీ, ఈ రకంగా వ్యవసాయాన్ని అన్నిటినీ కలిపి వ్యవసాయం చేసుకున్నట్లయితే రైతుకు 5 లక్షల ఆదాయము సంవత్సరానికి తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ చాలామంది రైతులు చేస్తున్నారు. వాళ్ళని చూసి చాలామంది రైతులు ఒప్పుకుంటున్నారు 5 లక్షలు సంపాదించడం సాధ్యమే అని. దేశంలో 50% మంది రైతులు యువకులు ఉన్నారు. యువకులు వ్యవసాయానికి వస్తున్నారు, యూట్యూబ్లు చూసి వ్యవసాయం చేస్తున్నారు, ఆధునికత టెక్నాలజీని అంతా చూసి వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి యువకులు అందరూ కూడా సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టి మంచి మార్కెటింగ్ చేసుకున్నట్లయితే సమగ్ర వ్యవసాయంలో చాలా మంచి ఆదాయం ఉంది. రైతులు సంవత్సర కాలం పాటు కష్టపడి పంటను పండించిన తర్వాత కొన్నిసార్లు లాభపడొచ్చు, కొన్నిసార్లు నష్టపోవచ్చు. అంతేకాకుండా 6 నెలలకు లేదా ఏడాదికి మాత్రమే మీకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేతికి అందుతుంది. ఈ సమగ్ర వ్యవసాయ విధానంతో హెక్టారుకు 5 లక్షల వరకు ఆదాయం పొందే వీలుంటుంది. ఏ రైతు పొలంలో అయితే పశుగ్రాసాలు బాగా ఎక్కువగా ఉంటాయో
ఆ రైతు పొలంలో ఎక్కువ గొర్రెలను పెంచుకోవచ్చు, మేకలను పెంచుకోవచ్చు, పశువులను పెంచుకోవచ్చు. ఆ రైతు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. బాగా పశుగ్రాసాలు ఈ మధ్య కాలంలో బాగా అభివృద్ధి పరిచిన పశుగ్రాసాలు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అటువంటి పశుగ్రాసాలను పెంచుకొని వాటి ద్వారా పాడి పశువులను, గొర్రెలను పెంచుకున్నట్లయితే బాగా అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్లయితే పట్టణాలు బాగా అభివృద్ధి చెందాయి. యువకులు ఎవరైతే పట్టణాలకు దగ్గరగా ఉన్నారో ఆ రైతులందరూ కూడా పాడి చేపట్టినట్లయితే బాగా ధర ఉంది, అధిక దిగుబడి, ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. ఏ రైతులైతే దూరంగా, సిటీకి దూరంగా గ్రామాలలో ఉంటున్నారో వారందరూ కూడా మేకలను కానీ గొర్రెలను కానీ పెంచుకొని అధిక ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయంలో తనకున్న కమతాలలో 1 ఇంచి భూమి కూడా వృధా కాకుండా గెట్ల వెంబడి అంతా కూడా పండ్ల వృక్షాలను పెంచుకుంటూ తనకు కావలసినంత తిండి గింజలకు ధాన్యాన్ని పండించుకుంటూ మిగతా భూమిని అంతా కూడా పశుగ్రాసాలతో ఈ సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టినట్లయితే బాగా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మీరు చూసుకున్నట్లయితే సమగ్ర వ్యవసాయం ఎవరైతే చేపడతారో ఆ రైతుకు 1 హెక్టార్లో 2 ఆవులను పెంచుకోవచ్చు, ఒక 25 గొర్రెలను పెంచుకోవచ్చు, ఒక 200 వరకు కోళ్ళను పెంచుకోవచ్చు. ఈ రకంగా పెంచుకున్న రైతుకి సంవత్సరానికి ఈ 2 ఆవుల ద్వారా 2.5 లక్షల రూపాయల పాల దిగుబడి వస్తుంది. గొర్రెల ద్వారా దాదాపు 1,80,000 సంపాదన వస్తుంది. కోళ్ళ ద్వారా 60 నుంచి 70,000 రూపాయలు ఆదాయం వస్తుంది. తనకు కావలసిన తిండి గింజలంతా ఉంటున్నాయి కాబట్టి రైతుకు పోషక భద్రత ఉంటుంది, దాని మీద వెచ్చించే ఖర్చులు ఉండవు. అదేవిధంగా కానీ ఎకరా కానీ పండ్ల తోటలు కనుక పెంచుకున్నట్టయితే పండ్ల తోటల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఈ పండ్ల తోటలలో, ఉద్యాన పంటలలో అంతర్ పంటగా హెడ్జ్ లూసర్ను లాంటి గడ్డి కూడా, పశుగ్రాసాలను కూడా పెంచుకొని వాటి ద్వారా కూడా అదనంగా మనము దిగుబడిని పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నట్టు 5 లక్షల రూపాయల ఆదాయంతో పాటు నేలలు ఎక్కడ కూడా నిస్సారం కావు. ఈ రైతు పొలంలో హెక్టార్కు దాదాపు 30 టన్నుల ఎరువు దొరుకుతుంది కాబట్టి, ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఎరువు తన పొలానికి వేయడం ద్వారా తన పొలం ఎప్పుడు కూడా సారవంతంగా ఉంటుంది, సేంద్రియ వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు ఎవరైతే రైతులు ఆరుతడి పంటలు వేస్తున్నారో, ఉద్యాన పంటలు వేస్తున్నారో ఆ రైతులు కార్బన్ క్రెడిట్స్ ద్వారా ఆక్సిజన్ను ఎక్కువ విడుదల చేసి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించే ఒక ప్రక్రియ చేపడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారికి 1 ఎకరాకు కొంత నికర డబ్బులను కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా తనకున్న ఉద్యాన పంటలలో అదనంగా రైతులు తేనెటీగలను కానీ చేపట్టుకున్నట్లయితే వాటి ద్వారా కూడా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ రకంగా ఒక చిన్నకారు రైతులు, ముఖ్యంగా యువకులు తన పొలంలో కనుక సమగ్ర వ్యవసాయం చేపట్టినట్లయితే ఇంటి దగ్గరే తనకు కావలసిన పని దినాలను పొందుతూ అదనంగా కొంతమందికి పని కూడా కల్పిస్తూ వ్యవసాయంలో మనకిప్పుడున్న 17 జీడిపి గ్రోత్ ఏదైతుందో అంతకు మించి కూడా ఈ వ్యవసాయంలో మనం ఆదాయాన్ని పెంచే అవకాశము ఉంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిశాయి. చాలా చోట్ల వరి నాట్లు ఆలస్యమైంది. చాలా వరకు వరి నాట్లు పడ్డాయి. అయితే వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే ప్రాంతానికి అనుగుణంగా సిఫార్సు చేసిన ఎరువుల యాజమాన్యాన్ని రైతులు తప్పనిసరిగా పాటించాలి. మరిన్ని వివరాలను శాస్త్రవేత్త డాక్టర్ జె వీరన్న ద్వారా తెలుసుకుందాం.
వరి సాగులో భూభౌతిక పరిస్థితుల్ని బట్టి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎరువుల మోతాదును శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో వరి పంటకు 3 నుంచి 4 దఫాలుగా ఎరువులు వాడాలని సిఫారసు చేయటం జరిగింది. కానీ భూసారాన్ని బట్టి నిర్దేశించిన మోతాదులో ఎరువుల వాడకం జరగడం లేదు. కొందరు రైతులు అవసరమైన దానికంటే ఎక్కువగాను, మరికొందరు తక్కువగాను ఎరువులు అందిస్తున్నారు. దీనివల్ల దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కేవలం రసాయన ఎరువులపై ఆధారపడకుండా పంటకు అవసరమైన పోషకాలను 50% వరకు సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే పైరు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతుంది. చాలా మంది రైతులు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా అందిస్తున్నారు. ఈ ఎరువులకు నెమ్మదిగా కరిగే స్వభావం ఉండడం వల్ల పంటకు అవసరమైన సమయంలో పోషకాలు అందే అవకాశం తక్కువ. దీనివల్ల పంటకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్న వరి పంటలో పాటించాల్సిన పోషక యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జె వీరన్న రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. వరి వివిధ దశలో ఉన్నది. బోర్లు బావుల కింద ఉన్న రైతులు ప్రస్తుతం వరి పంటను నాటుకోవడం జరిగింది. 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నది. వరి సాగు చేస్తున్న రైతులు ఈ ఎరువుల యాజమాన్యంను, సిఫార్సు చేసిన ఎరువులను వాడి మంచి దిగుబడులను సాధించాలి. ఎరువుల మోతాదు అధికమైనా కానీ పంటలలో చీడపీడలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సిఫార్సు చేసిన ఎరువుల మోతాదులను వాడవలసిందిగా కోరుతున్నాము. ఎరువుల రూపంలో చూసినట్లయితే యూరియా 2 నుంచి 2.5 బస్తాలు ఎకరానికి. అదేవిధంగా భాస్వరం ఎరువును ఎరువుల రూపంలో చూసినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 2.5 నుంచి 3 బస్తాలు. అదే డిఏపి రూపంలో చూసినప్పుడు ఎకరానికి 1 బస్తా వాడాల్సి ఉంటుంది. అదే పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో చూసినప్పుడు ఎకరానికి 25 నుంచి 30 కిలోల పొటాష్ అవసరం ఉంటుంది. ఈ ఎరువును ఏ దశలో ఎప్పుడు వాడాలనేది కూడా రైతాంగం గమనించాలి. ఈ భాస్వరం ఎరువు అనేది ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి, లేదా నాటేసిన వారం లోపు వేసుకున్నట్లయితేనే భాస్వరం అనే ఎరువు మొక్కకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పైపాటుగా ఈ భాస్వరం ఎరువును వాడకూడదు. అట్లానే వరిలో కాంప్లెక్స్ ఎరువులను కూడా వాడకూడదు. సూటి రకాల ఎరువులనే వాడాలి. యూరియాను పంట కాలం పరిమితిని బట్టి 3 నుంచి 4 దఫాలుగా వాడాలి. ఒకటి వచ్చేసి బురద పొలం ఉన్నప్పుడు మాత్రమే ఈ యూరియాను చల్లుకోవాలి. 1-2 రోజులు ఆగి పల్చటి నీటి తడులు ఇచ్చుకోవాలి. వరికి వేప పూత కలిగిన దొడ్డు యూరియాను వాడినప్పుడు మాత్రమే వరి మొక్కకు యూరియా అనేది ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మొదటి దశ నాటు పెట్టిన వారం నుంచి 10 రోజుల లోపు ఈ యూరియాను ఎకరానికి వచ్చేసి 35 కిలోలు. దీంతో పాటుగా పొటాష్ ఒక 15 కిలోలను కలిపి వేసుకోవాలి. రెండవసారిగా పిలక కట్టే దశ అంటే వరి నాటిన తర్వాత నెల నుంచి నెల 5 రోజుల టైంలో వాడుకోవాలి. ఎకరానికి వచ్చేసి 35 కిలోల యూరియాను వేసుకోవాలి. అది 3వ దఫాగా అంకురం దశ లేదా చిరుపొట్ట దశలో ఎకరానికి 35 కిలోల యూరియా, దాంతోపాటుగా 15 కిలోల పొటాషియం కలిపి వేసుకోవాలి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లోని వరి పైరులో జింకు ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తోంది. ఆకులు పసుపు రంగుకు మారి తుప్పు మచ్చలు ఏర్పడడం దీని ప్రధాన లక్షణం. పైరు ఎదుగుదల లోపిస్తుంది. దీన్ని గమనించిన వెంటనే జింక్ సల్ఫేట్ పిచికారీ చేయాలంటారు డాక్టర్ వీరన్న. ఇది నాటు వేసిన నెల నుంచి నెల 5 రోజుల అంటే 4 వారాల లోపు మాత్రమే జింకు లోపం కనిపిస్తుంది. ఈ జింకు లోపం అనేది ఈ నెలకు మధ్య ఆకులో ఈ నెలకు ఇటువటుగా తుప్పు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తుప్పు మచ్చలను గమనించినప్పుడు జింక్ సల్ఫేట్ను 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని నివారించవచ్చు. అదేవిధంగా జిల్లాలో మెట్ట వరి సాగు కూడా చాలా శాతం వరకు ఉన్నది. ఇనుప ధాతు లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ ఇనుప ధాతు లోపం అనేది లేత ఆకులలో చివర్లో తెల్లగా అయిపోయి ఆకు పసుపు కలర్లో అయిపోయి నిర్జీవంగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇనుప ధాతు లోపాన్ని నివారించడానికి అన్నబేది 5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి. ఒక పంపు ట్యాంకీకి అరముక్క నిమ్మకాయను పిండుకొని పిచికారీ చేయాలి. ఈ అన్నవేదిని 5 నుంచి 6 రోజుల వ్యవధిలో
2-3 సార్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఇనుము ధాతు లోపంను మెట్టవరిలో కూడా నివారించుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? శిక్షణ ఇచ్చి పెట్టుబడి చేయూతనిస్తున్నారు జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థలో ఉన్న ఏ ఐడియా. అయితే గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఇది భారతీయ స్టార్టప్ అయి ఉండాలని చెబుతున్నారు ఆ సంస్థ CEO డాక్టర్ సెంథిల్ వినాయగం. మరి ఈ స్టార్టప్లకు ఎలాంటి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించారో తెలుసుకుందాం. యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు, వారి వినూత్న ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు స్టార్టప్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి. మరి వాటిని ప్రోత్సహించడంలో ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సృజనాత్మక ఆలోచనలకు సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించి స్వయం సమృద్ధికి తోడ్పాటునందించే అంకుర సంస్థలకు చేయూతనిచ్చే వేదిక జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థలో ఉన్న ఏ ఐడియా. ఇప్పటి వరకు ఏ ఐడియా ద్వారా 321 అంకుర సంస్థలు ఏర్పడ్డాయి. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సంస్థగా నామ్ ఏ ఐడియా నిలిచింది. దేశంలో ఉన్న 112 ICAR సంస్థల్లో దాదాపు 78 ఏ ఐడియాతో సాంకేతిక బదిలీకి ఒప్పందం చేసుకున్నాయని ఏ ఐడియా CEO డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు. AIDIA is one of the technology business incubator center established by ICAR norm in 2014. During the last 10 years, this AIDIA has grown up with a startup of 320 plus agri and allied sector, particularly on the food processing also. AIDIA has been supported by Department of Science and Technology, Department of Biotechnology, NABARD, MSME and ICAR have created this center with the funding support for mentoring and also for investment. AIDIA having its unique own program called Krishi Boot, which is a well-established program for incubation. And it's also having another unique program called Agri Udan. Most of the people are aware of it. It is one of the accelerator program. Till now, today, we have organized 6 accelerator program. We could able to support 53 startups by raising the funds of 120 crores. And the fundings are from the different venture capitalists and angel investors. NARM is supporting this AIDIA, which is nurturing this organization. In turn, AIDIA is able to nurture startups. But the help of our own ICAR, Indian Council of Agriculture Research, we have 112 institutions. The scientists of the institutes are helping them on the technical support, providing wet lab facilities and monitoring their project activities in different parts of the country. We could able to accelerate the startup with the help of the banks. There are good number of banks in Telangana. We have a support, particularly from State Bank of India. We have an MOU for 5 years, and SBI is coming forward for many of their aspect, and remaining 17 banks from the aspect we have a collaboration. రైతుల శ్రమ తగ్గించి వ్యవసాయ దిగుబడులను పెంచడానికి, మెరుగైన పరికరాలను రూపొందించడానికి తదితర నూతన ఆవిష్కరణలు చేస్తున్న యువతకు మరింత ఆర్థిక తోడ్పాటును వివిధ సంస్థల ద్వారా అందిస్తూ ముందుకు సాగేలా చేయడమే ఏ ఐడియా ముఖ్య ఉద్దేశం. వ్యవసాయ ఉత్పత్తులను విలువ ఆధారిత ఫుడ్ ప్రొడక్ట్స్ గా మార్చి వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చే దిశగా ఆలోచనలు ఉన్న యువత హైదరాబాద్లోని నార్మ్ను సంప్రదించవచ్చు. norm.org.in లో మరిన్ని వివరాలు ఉన్నాయి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.